ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ అన్నమాట. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన ఇండెక్స్. దీంట్లో మనకి ఏం జరిగింది అంటే 85th ర్యాంక్ ఉండింది లాస్ట్ టైం మనకి. దాని నుంచి 8 స్పాట్స్ ఇంప్రూవ్ చేసుకుంది మన ఇండియా. సో ప్రెసెంట్ గా 77th ర్యాంక్ లో ఉందన్నమాట. ఓకే, 8 స్పాట్స్ ఇంప్రూవ్ చేసుకుని 77th ర్యాంక్ వచ్చింది ఫ్రమ్ 85th ర్యాంక్. ఓకే, ప్రెసెంట్ గా మన ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఎన్ని కంట్రీస్ కి వీసా లేకుండా వీసా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అంటే 59 కంట్రీస్ అన్నమాట. లాస్ట్ రిపోర్ట్ తో కంపేర్ చేస్తే అది కూడా 2 కంట్రీస్ పెరిగినాయి. ఇంతకుముందు 57 ఉండేది, 59 కంట్రీస్ అయిందనమాట. ప్రియోర్ వీసా అంటే ఏంటి అంటే వీసా ఫ్రీ, కంప్లీట్ గా మన ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు ఆ కంట్రీకి, వీసా ఫ్రీ. లేకపోతే వీసా ఆన్ అరైవల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ లో మనము తీస్ వీసా ఆన్ అరైవల్ తీసుకోవడం అన్నమాట. ఓకే, మన ఇండియాలోనే ముందే వీసా తీసుకొని వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ గా ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ వీసా ఆన్ అరైవల్ తీసుకోవడం, లేకపోతే ఈ వీసా యాక్సెస్ తీసుకోవడం అన్నమాట. ఓకేనా, ఈ ఇలాంటివి మనకి అవైలబుల్ ఉన్నాయి అంటే అది మనకి ఈజీగా ట్రావెల్ చేయడానికి ఉంది వితౌట్ వీసా అని అర్థం. ఏదర్ కంప్లీట్ వీసా ఫ్రీ అని ఉండాలి, లేకపోతే వీసా ఆన్ అరైవల్ ఉండాలి, లేకపోతే ఈ వీసా యాక్సెస్ అది ఇప్పుడు డిపార్చర్ అయిన తర్వాత ఈ వీసా యాక్సెస్ అనేది ఉండాలి. ఓకేనా, ఈ 3 కేటగిరీస్ ఓకే అయితే అప్పుడు మనం వీసా ఫ్రీ అని అంటాం అన్నమాట. ఓకేనా, రీసెంట్ గా మనకి యాడ్ అయిన 2 డెస్టినేషన్స్ ఏంటి అంటే ఫిలిప్పీన్స్ అండ్ శ్రీలంక. ఈ రెండు కూడా వీసా ఫ్రీ కేటగిరీ. అంటే ఫిలిప్పీన్స్ వాళ్ళు ఏం చెప్పినారంటే మనకి 14 డేస్ మనం ఇండియన్స్ అక్కడికి వెళ్ళి వితౌట్ వీసా ఉండొచ్చు అని చెప్పినారు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి హైయెస్ట్ ర్యాంకింగ్ వచ్చేసి 71st అన్నమాట. 71st ర్యాంకింగ్ ఇది మనకి అన్ని ఎడిషన్స్ లోకి హైయెస్ట్ ర్యాంకింగ్. ఎప్పుడు వచ్చింది అంటే 2006 లో వచ్చింది అనమాట. లోయెస్ట్ ర్యాంకింగ్ ఎప్పుడు వచ్చింది అంటే 90th ర్యాంకింగ్ 2021 లో వచ్చింది, COVID-19 రిస్ట్రిక్షన్స్ వల్ల. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఫర్దర్ మనం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గురించి చూద్దాము. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇది హెన్లే అండ్ పార్ట్నర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. వీళ్ళకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ఇది ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాళ్ళ దగ్గర నుంచి మనకి డేటాని తీసుకొని హెన్లే అండ్ పార్ట్నర్స్ వాళ్ళు మనకి ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, ఇంకోటి ఏంటి అంటే ప్రెసెంట్ గా 199 కంట్రీస్, ప్రెసెంట్ గా ఎంత 199 కంట్రీస్ ని వీళ్ళు కంపేర్ చేస్తున్నారు అనమాట. 199 కంట్రీస్ ని కంపేర్ చేసి ఎన్ని వీసా ఫ్రీ యాక్సెస్ ఉన్నాయి అని కంపేర్ చేస్తున్నారు ఫర్ 227 డెస్టినేషన్స్. ఎన్ని డెస్టినేషన్ 227, కానీ ఎన్ని కంట్రీస్ పాస్పోర్ట్స్ చెక్ చేస్తున్నారు 199 కంట్రీస్ పాస్పోర్ట్స్. ఓకే, దీంట్లో వీళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు. ర్యాంకింగ్ 1 కానీ అంటే స్కోర్ ఇస్తారు అనమాట. స్కోర్ 1 కానీ 0 కానీ ఇస్తారు. ఎలా ఇస్తారు అంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వీసా ఫ్రీ ఈ పాస్పోర్ట్ పట్టుకొని వీసా ఫ్రీ వెళ్ళొచ్చు, లేకపోతే వీసా ఆన్ అరైవల్ తీసుకోవచ్చు, లేకపోతే నేను ఇందాక మాట్లాడినప్పుడు ఈ వీసా అనుకున్నాం కదా మనం, డిపార్చర్ అయిన తర్వాత అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మనం ఈ వీసా తీసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఆ పాస్పోర్ట్ కి స్కోర్ 1 అనేది యాడ్ అవుతూ ఉంటది అనమాట. ఓకేనా, అదే ఈ వీసా గానీ నార్మల్ వీసా గానీ మనం ముందే డిపార్చర్ కి ముందే ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కుతామో దానికి ముందే వీసా కంపల్సరీగా ఉండాలి అంటే దానికి స్కోర్ 0 అవుతూ ఉంటది. ఓకే, ఫర్దర్ గా దీంట్లో మనము ఏ కంట్రీస్ ఏ ర్యాంకింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం అనమాట. టాప్ వచ్చేసి ఏ కంట్రీ ఉంది అంటే సింగపూర్. సింగపూర్ కంట్రీ టాప్ లో ఉంది. ఎన్ని డెస్టినేషన్స్ కి వెళ్ళొచ్చు వీళ్ళు సింగపూర్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు 193 డెస్టినేషన్స్ కి వెళ్ళొచ్చు వితౌట్ వీసా. వీసా ఫ్రీతోని వీళ్ళు 193 డెస్టినేషన్స్ కి వెళ్ళొచ్చు అనమాట. అలాగే మన ఏషియన్ కంట్రీస్ లో జపాన్ అండ్ సౌత్ కొరియా సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. రెండు కూడా షేర్ చేసుకుంటున్నాయి సెకండ్ ప్లేస్ ని. అలాగే 7 EU అంటే యూరోపియన్ యూనియన్ ఉన్నాయి కదా EU, అది 7 కంట్రీస్ థర్డ్ ర్యాంక్ ని షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఓకే, ఎన్ని 7 EU పాస్పోర్ట్స్ థర్డ్ ర్యాంక్ ని షేర్ చేసుకుంటున్నాయి.
ఫర్దర్ గా ఏవైతే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటారో, లైక్ యూకే, యుఎస్ ఇవి ఉన్నాయి కదా, అవి ప్రెసెంట్ గా ఇవి ఇంతకు ముందు లైక్ యూకే వచ్చేసి 2015 లో, యుఎస్ వచ్చేసి 2014 లో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ గా ఉండినాయి. ఇప్పుడు యుఎస్ ది వచ్చేసి 10th ర్యాంక్ అయింది, యూకే ది వచ్చేసి 6th ర్యాంక్ ఉందన్నమాట. ఈ ఎడిషన్ లో యూకే ర్యాంకింగ్ ఎంత? 6th. యుఎస్ ర్యాంకింగ్ ఎంత? 10th అన్నమాట. ఓకే. అండ్ లాస్ట్, అన్నిటికన్నా లాస్ట్ పొజిషన్ లో ఉంది ఆఫ్ఘనిస్తాన్. ర్యాంక్ 99 అన్నమాట. ఎన్ని డెస్టినేషన్స్ కి ఉంది ఇది? ఓన్లీ 25 డెస్టినేషన్స్ కి ఉంది. దాన్ని ఫాలో చేస్తూ 98th పొజిషన్ లో సిరియా ఉంది, ఓన్లీ 27 కంట్రీస్. అండ్ తర్వాత ఇరాక్ ఉంది 97th పొజిషన్ లో, ఓన్లీ 30 డెస్టినేషన్స్. ఓకే. హైయెస్ట్ వచ్చేసి సింగపూర్, లీస్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ గా ఇంతకు ముందు ఉన్న యూకే, యుఎస్ వచ్చేసి యుఎస్ ఏమో 10th, యూకే ఏమో 6th లో ఉన్నాయి ప్రెసెంట్ గా. మన ఇండియా ఎంత ఉంది? మన ఇండియా ప్రెసెంట్ గా 77th ర్యాంక్ లో ఉంది. మూవింగ్ అహెడ్, దీంట్లో మనకు ఒక క్వశ్చన్ ఇచ్చినాం చూడండి. ఏంటి అంటే హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ గురించి ఏవేవి కరెక్ట్ అనేది ఒకసారి చూద్దాము. ఇదేంటి అంటే వరల్డ్స్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఇస్తుంది. బేస్డ్ అపాన్ నెంబర్ ఆఫ్ డెస్టినేషన్స్ ఆ పాస్పోర్ట్ హోల్డర్ వితౌట్ వీసా వెళ్ళగలరు అనేది. ఎస్, ఇది కరెక్ట్. తర్వాత ఈ ర్యాంకింగ్ అనేది డేటా ఎవరి దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం? ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఇది కూడా కరెక్ట్. ఇండియా ర్యాంకింగ్ 78th ఉంది ఈసారి, విచ్ ఈస్ హైయెస్ట్ ఎవర్ టిల్ నౌ అని అంటున్నారు. కాదు, మనకి ఎంత వచ్చింది? 77th. అది కరెక్ట్. అది 77th ఉంది. అండ్ నెక్స్ట్ లీస్ట్ ఎవర్ అంటే ఎప్పుడు వచ్చింది మనకి? 71st ర్యాంకింగ్ వచ్చింది. ఇది 2006 లో వచ్చింది అనమాట మనకి. ఓకేనా? అది మనకి ఇప్పటి వరకు బెస్ట్ ర్యాంకింగ్ 77th అనేది ఈ ఇయర్ వచ్చింది. బెస్ట్ ర్యాంకింగ్ వచ్చేసి 71. ఫర్దర్ గా చూసుకుంటే సింగపూర్ అనేది టాప్ పొజిషన్ లో ఉంది అని. అవును, కరెక్ట్. సో 3 ఒక్కటి తప్పు, 1, 2, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నమాట. ఓన్లీ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇందులో మనకి. ఈ రోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి ఇథనాల్ బ్లెండింగ్. రీసెంట్ గానే ఎయిర్ ఇండియా రేడియోలో మనకి ఏం చెప్పినారు అంటే ఇథనాల్ బ్లెండింగ్ అనేది 20% కంప్లీట్ అయింది. ఇథనాల్ బ్లెండింగ్ 20% అనేది కంప్లీట్ అయింది. ఇది ఇనిషియల్ గా అంటే ఒరిజినల్ గా దీని టార్గెట్ వచ్చేసి 2030 కల్లా చెయ్యాలి అని. కాకపోతే మనం 2021 లో దీన్ని ప్రీపోన్ చేసుకుని 2025 ఆర్ 26 కల్లా మనం దీన్ని అచీవ్ చేసుకోవాలి అని పెట్టుకున్నాం అన్నమాట. సో అది కంప్లీట్ అయింది అని పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ హర్దీప్ సింగ్ పూరి గారు మనకి ఎయిర్ ఇండియా రేడియోలో చెప్పినారు. సో ఇథనాల్ ప్రొడక్షన్ అనేది ఇంతకు ముందు 38 crore లీటర్స్ ఉండింది. ప్రెసెంట్ గా 660 crore లీటర్స్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఎంత? 17 times అనేది ఇది ఇంప్రూవ్ అయింది. ఓకే. అట్లనే ఇథనాల్ బ్లెండింగ్ అంటే పెట్రోల్ లో ఎంత % ఆఫ్ ఇథనాల్ ని కలుపుతున్నారు అనేది చూస్తే ఇంతకు ముందు 1.5% ఉండేది. ప్రెసెంట్ గా అది 20% అయిపోయింది. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యామన్నమాట. సో ఎంత పెరిగింది? ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే 13 times పెరిగింది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 11 years. తర్వాత ఇథనాల్ కెమికల్ ఫార్ములా చూసుకుంటే C2H5OH. ఏంటిది? C2H5OH అన్నమాట. ఇది ఏంటి అంటే మనకి అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, దాని నుంచి మనకి ఇథనాల్ అనేది మనం జనరేట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్, లేకపోతే రైస్ హస్క్, మేజ్ ఇట్లాంటివి యూజ్ చేసుకొని మనం ఇథనాల్ బ్లెండింగ్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ దీన్ని మనం రెన్యూవబుల్ ఫ్యూయల్ గా కన్సిడర్ చేస్తాం అనమాట. అండ్ ఇథనాల్ అనేది 99% ప్యూర్ ఆల్కహాల్, అందుకే అది పెట్రోల్ లో అనేది బ్లెండ్ చేస్తున్నాము మనము. ఓకేనా? ఫర్దర్ గా మనం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ గురించి చూస్తే మనం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ కోసం చూస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేశామన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు లాంచ్ చేశారు. ఎప్పుడు? 2003 లో లాంచ్ చేశారు. ఇది హోల్ ఇండియాకి ఎక్స్టెండ్ చేస్తున్నారు ఎక్సెప్ట్ యూటీస్ లైక్ అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్. ఇది మొత్తం ఇండియా ఇంక్లూడింగ్ ఆల్ యూటీస్ అంటారు. కాదు, హోల్ ఇండియా ఎక్సెప్ట్ అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి నేను ఇందాక చెప్పా కదా, ఇనిషియల్ గా దీని టార్గెట్ వచ్చేసి 2030. దీని ఇనిషియల్ టార్గెట్ 2030 అన్నమాట.
కాకపోతే ఏమైంది అంటే 2021లో నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేసిన రోడ్ మ్యాప్ ప్రకారం ఈ డెడ్ లైన్ ని మనం ప్రీపోన్ చేసుకున్నాం. అంటే ముందుకు తెచ్చుకున్నాం. 2025, 2026 కల్లా మేము 20% అనేది అచీవ్ చేస్తాము అని అనుకున్నారనమాట. ఓకేనా? ఫర్దర్‌గా మనకి బయోఫ్యూయల్స్ ఎట్లా వస్తాయి? ఓకే. ఈ బయోఫ్యూయల్స్ ఎట్లా వస్తాయి అంటే 4 టైప్స్ ఆఫ్ జనరేషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ ఏంటి అంటే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు షుగర్ కేన్, మేజ్ ఇవన్నీ కూడా అన్నమాట. మేజ్ ఇంతకు ముందు లేదు అండి బయోఫ్యూయల్స్‌లో. బ్లెండింగ్‌లో మనకి లేదు. 2021లో దాన్ని యాడ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. మేజ్‌ని కూడా వాడొచ్చు అని చెప్పేసి. అండ్ ఫర్దర్‌గా ఫస్ట్ జనరేషన్‌లో ఇవన్నీ వాడతారు. కాకపోతే దీని ఈల్డ్ కూడా కొంచెం తక్కువ. మనకి ఫుడ్ సెక్యూరిటీకి నెగెటివ్‌గా ఇంపాక్ట్ అవుతది. ఎందుకంటే ప్రొడ్యూస్ చేసినవి దీనికి వాడితే మనకి ఫుడ్ సెక్యూరిటీ పైన ఇంపాక్ట్ పడుతది. సెకండ్ జనరేషన్ ఏంటి అంటే నాన్ ఫుడ్ ఫీడ్ స్టాక్ అన్నమాట. అంటే అగ్రికల్చర్ వేస్ట్ అవ్వనివ్వండి, ఇండస్ట్రియల్ వేస్ట్, ఫారెస్ట్ వేస్ట్ ఇలాంటివన్నీ వాడుకునేది సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అన్నమాట. థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏంటి అంటే ఆల్గీ. ఆల్గీ బట్టి మనం వాడేది థర్డ్ జనరేషన్ అన్నమాట. దీంట్లో నుంచి మనం బయోడీజిల్ ఇది జనరేట్ చేస్తాము. ఇదేంటి అంటే చాలా హై ఎఫిషియంట్. అంటే ఈల్డ్ చాలా ఎక్కువొస్తది. 10 టైమ్స్ హైయర్ దాన్ సెకండ్ జనరేషన్ అన్నమాట. ఓకేనా? అండ్ ఫోర్త్ జనరేషన్ ఏంటి అంటే లాబొరేటరీలో చేసుకునేదాన్ని మనం ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటాం. నేనిక్కడ మీకు ఇట్లా పిక్చర్ రూపంలో గూడా ఇచ్చాను. సో దట్ ఈజీగా మైండ్‌లో గుర్తుంటది అని. ఫస్ట్ జనరేషన్ ఏంటిది? సెకండ్ జనరేషన్ ఏంటి? థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఏంటిది అనేసి. ఓకే. నెక్స్ట్ దీనిపైన ఒక చిన్న క్వెషన్ ఇచ్చున్నారు చూడండి. ఏంటి అంటే మనకి ఇథనాల్ బ్లెండింగ్. ఇది ఏంటి అంటే మనకి కంట్రీ డిపెండెన్సీ ఆన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిస్తుంది. కార్బన్ ఎమిషన్ తగ్గిస్తుంది. ఫార్మర్ ఇన్‌కమ్ కూడా బూస్ట్ చేస్తుంది. యెస్. కరెక్ట్. తర్వాత మనకేంటి అంటే 2030 నుంచి మనం 2025కి అడ్వాన్స్ చేసుకున్నాము. 20% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్. అవును. ఎప్పుడు చేసుకున్నాము? 2021లో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ రిలీజ్ చేసిన తర్వాత మనం దీన్ని ముందుకి అడ్వాన్స్ చేసుకోవడం జరిగిందనమాట. సో 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే ఇక్కడ. ఫర్దర్‌గా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈరోజు యునెస్కో. ఏంటి అంటే యూఎస్ అనేది యునెస్కో నుంచి ఎగ్జిట్ అవుతాను అని మనకి స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగిందనమాట. ఎప్పటికల్లా ఎగ్జిట్ అవుతా అని చెప్తుంది అంటే డిసెంబర్ 2026 కల్లా యునెస్కో నుంచి యూఎస్ ఎగ్జిట్ అవుతా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదేంటి అంటే ఫస్ట్ టైమ్ కాదు. యునెస్కో నుంచి వెళ్ళడము, రావడము యూఎస్ అనేది చేస్తూనే ఉంటది. ఓకే. ఇది థర్డ్ టైమ్ అన్నమాట. 1984లో ఒకసారి విత్‌డ్రాల్ చేసుకుంది. 2017లో ఒకసారి విత్‌డ్రాల్ చేసుకుంది. మళ్ళీ 2026లో విత్‌డ్రాల్ చేసుకోబోతుంది. సో ఇది థర్డ్ టైమ్. ఫస్ట్ టైమ్ ఏం కాదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇది థర్డ్ టైమ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే యునెస్కో అనేది మనకి ఎడ్యుకేషన్‌లో, కల్చర్‌లో, టెక్నాలజీలో అండ్ గవర్నెన్స్‌లో చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందన్నమాట. సో ఆ ఫీల్డ్స్‌లో వర్క్ చేస్తది యునెస్కో. ఇప్పుడు యూఎస్ దాంట్లో నుంచి తప్పుకోవడం వల్ల యూఎస్ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ అనేది వీటి పైన ఈ ఫీల్డ్స్ పైన తగ్గుతది అని చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ యునెస్కో గురించి మనం చూస్తే ఏంటి అంటే నేను ఇది చెప్పా కదా! ఇది ఏ ఏ ఫీల్డ్స్‌లో వర్క్ చేస్తుంది మనకి ఎడ్యుకేషన్, ఆర్ట్, సైన్స్, కల్చర్ ఇట్లాంటి ఫీల్డ్స్‌లో ఇది వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యూఎన్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినారు అంటే 1945లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు స్టార్ట్ చేసినారు దీన్ని? 1945లో దీన్ని స్టార్ట్ చేసినారు. అండ్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియా దీని ఫౌండింగ్ మెంబర్. ఓకే. ఇండియా దీని ఫౌండింగ్ మెంబర్. అప్పుడు మనకి ఇండిపెండెన్స్ రాలేదు. కాకపోతే బ్రిటిషర్స్ ఉన్నప్పుడే మనం దీన్ని సైన్ చేయడం జరిగింది. సో, మనం ఇండియా గూడా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ యునెస్కో అన్నమాట. అండ్ దీంట్లో ఎంతమంది ఉన్నారు అంటే మెంబర్స్ 193 మెంబర్ స్టేట్స్ ఉన్నారు దీంట్లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? పారిస్‌లో ఉందన్నమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? పారిస్‌లో ఉంది. ఫర్దర్‌గా దీని మెయిన్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి కదా!
అవి ఏంటేంటివి అని చూస్తే మనకి యునెస్కో వాళ్ళు ఇనిషియేటివ్స్, ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అని తీసుకుంటే వరల్డ్ హెరిటేజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా మనకి. వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ రీసెంట్ గానే జరిగింది మనకి. ఒకటి మరాఠా ఫోర్ట్స్ కూడా దాంట్లో యాడ్ అవ్వడం జరిగింది. 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయినాయి అని మనం మాట్లాడుకున్నాము. సో అదే వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రోగ్రామ్ అన్నమాట. ఏంటిది? వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. దాంతో పాటుగా మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఉంటుంది. గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇదేంటిది అంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కూడా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట యునెస్కో అనేది. ఓకేనా? యునెస్కో ఏంటి? దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ మనకి. ఫర్దర్ గా యునెస్కో నుంచి మనకి ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 ఎజెండా తీసుకుంటే ఇక్యాన్ డిక్లరేషన్ ఉందన్నమాట. ఎడ్యుకేషన్ 2030 ఫ్రేమ్వర్క్. ఇది ఏంటి అంటే ఎడ్యుకేషన్ బేస్ మీద, అంటే వరల్డ్ లో అందరికీ ఎడ్యుకేషన్ ఉండాలి అనే దాని మీద మనకి ఏ డిక్లరేషన్ ఉంది అంటే ఇక్యాన్ డిక్లరేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఫర్దర్ గా యునెస్కోలో యుఎన్ మెంబర్స్ వాళ్ళు, కానీ యునెస్కోలో మెంబర్స్, యుఎన్ మెంబర్స్ వాళ్ళు కాకపోతే యునెస్కోలో మెంబర్స్ కాదనమాట. అలాంటి కంట్రీస్ ఏవేవి ఉన్నాయి అంటే ఇజ్రాయెల్, లాంచెస్టైన్. ఓకే, వీళ్ళు యుఎన్ మెంబర్స్ కాకపోతే యునెస్కోలో మెంబర్స్ కాదనమాట. ఇప్పుడు యునెస్కోలో మెంబర్స్ కానీ యుఎన్ లో మెంబర్స్ కాదు. వాళ్ళు ఎవరు అంటే కుక్ ఐలాండ్స్, న్యూవే, పాలెస్టైన్ అనమాట. ఈ మూడేంటి యునెస్కోలో మెంబర్స్ బట్ నాట్ యుఎన్ మెంబర్స్. ఓకే, ఫర్దర్ గా దీంట్లో ఒక క్వశ్చన్ ఇచ్చినారు చూడండి. ఏంటి అంటే యునెస్కో రిలీజ్ చేసే ఒక ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ఏంటి, అది మనల్ని ఎస్డిజి గోల్, ఒక గ్లోబల్ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేస్తూ ఉంటది. ఏంటిది అది అని అడుగుతున్నారు అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అన్నమాట. ఓకే, సి దీని ఆన్సర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్, జెమ్ రిపోర్ట్. ఇది మనకి యునెస్కో వాళ్ళు రిలీజ్ చేస్తారు టు ట్రాక్ ఎడ్యుకేషన్. ఓకే, ఫర్దర్ గా మనకి ఈ రోజు లాస్ట్ టాపిక్ వచ్చేసి కార్గిల్ దివస్ అన్నమాట. కార్గిల్ దివస్ మనము ఎవ్రీ ఇయర్ 26th జూలై అనేది చేసుకుంటాము. ఎందుకంటే కార్గిల్ లో పార్టిసిపేట్ చేసిన సోల్జర్స్ కి హానర్ చేసుకోవడానికి. ఓకేనా? 26th జూలై చేసుకుంటాం. అండ్ ఇది వచ్చేసి 26th ఎడిషన్. ఈ ఇయర్ మనం 26th ఎడిషన్ చేసుకున్నాం అనమాట. ఈ ఇయర్ మనము 3 కీ ఇనిషియేటివ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, అవి ఏంటి అని కూడా మనం చూద్దాం. ఇది ఎప్పుడు, ఎందుకు జూలై 26th అంటే ఆ రోజే మనకు ఆపరేషన్ విజయ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము అన్నమాట 1999 లో. ఓకేనా? ఇక్కడ కీ బ్యాటిల్ ఏరియాస్ ఏమేమి జరిగినాయి అంటే బ్యాట్లిక్ సెక్టార్ ఒకటి, టైగర్ హిల్ ఒకటి, టోలోలింగ్, ఈ 3 ప్లేసెస్ లో మనకి ఈ కార్గిల్ వార్ అనేది జరగడం జరిగింది. ఓకే, ఫర్దర్ గా మనం కీ ఇనిషియేటివ్స్ అని మాట్లాడుకున్నాం కదా, 3 ఇనిషియేటివ్స్ ఇయర్ లాంచ్ చేశారని మాట్లాడుకున్నాం కదా. ఏంటిది అది అంటే ఈ శ్రద్ధాంజలి పోర్టల్. ఏంటి అంటే కార్గిల్ వార్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, ఆ సోల్జర్స్ కి హానర్ చేయాలి అనుకుంటే మనం ఈ పోర్టల్ కి వెళ్ళి ఎక్కడి నుంచి అయినా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట వర్చువల్ గా. అందుకనే మనకి ఈ ఈ ఈ శ్రద్ధాంజలి పోర్టల్ అనేది పెట్టినారు. దాంతో పాటు క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆడియో అప్లికేషన్. ఇదేంటి అంటే కార్గిల్ వార్ గురించి మనకి స్టోరీస్ చెప్తూ ఉంటది. దాంట్లో ఏం జరిగింది, ఎలా అయింది అనే వాళ్ళ ఎంతమంది సాక్రిఫైస్ చేశారు అనేది మనకి మొత్తం స్టోరీ బేస్డ్ మీద నరేషన్స్ అనేది ఇస్తూ ఉంటది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి కనెక్ట్ అవుతారు. ఓకే, ఇండియా అనే ఫీలింగ్ వాళ్ళకే వస్తుంది. అండ్ మనం కూడా యాజ్ ఎ పీపుల్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము, ఎడ్యుకేట్ అవుతాం అనమాట ఇట్లాంటి ఈవెంట్స్ గురించి. అంతేకాకుండా ఇండస్ వ్యూ పాయింట్ బ్యాట్లిక్ సెక్టార్ లో మనకి ఒక వ్యూ పాయింట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదైతే కీ ప్లేస్ ఉందో బ్యాటలిక్ సెక్టర్, దానికి మనకి వ్యూ పాయింట్ యాక్సెస్ ఇచ్చినారు, సివిలియన్ యాక్సెస్ ఇచ్చినారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది 10,000 feet ఆల్టిట్యూడ్ పైన ఉంటుంది. అంత పైన క్రిటికల్
బ్యాటిల్ గ్రౌండ్ అన్నమాట ఈ బాటిలిక్ సెక్టార్ అనేది. ఓకే. అక్కడ మన సోల్జర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అని కూడా మనకు అర్థమవుతది దీనివల్ల. అందుకని ఇట్లాంటి ఇనిషియేటివ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటేంటివి? ఈ శ్రద్ధాంజలి పోర్టల్ ఒకటి, క్యూఆర్ బేస్డ్ ఆడియో అప్లికేషన్ ఒకటి, ఇండస్ వ్యూ పాయింట్ ఒకటి. ఇట్లా 3 అనేది లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి మ్యాప్ చూడండి. దీంట్లో మీకు కనిపిస్తూ ఉంటాయి కదా! ఇక్కడ బాట్లిక్ సెక్టార్ ఉంది చూసారా? ఇదే మనకి ఇంతసేపు మనం మాట్లాడుకున్న వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఇండస్ రివర్ ఫ్లో అవుతుంది ఇక్కడి నుంచి. సో, మనకి ఇది ఒక క్వెషన్ అవ్వచ్చు. బాట్లిక్ సెక్టార్ నుంచి ఏం ఫ్లో అవుతుంది? ఇండస్ రివర్ ఫ్లో అవుతూ ఉందన్నమాట. ఇక్కడే మనకి కార్గిల్ కూడా ఉంది. అండ్ ఇక్కడే టైగర్ హిల్ ఉంది. అండ్ ఇక్కడే ద్రాస్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే కార్గిల్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నమాట. మనకి నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఏంటి అంటే జోజిలా పాస్ కూడా ఉంది. జోజిలా పాస్ వీటన్నిటికి లెఫ్ట్‌లోకి ఉందన్నమాట. ఓకే. జోజిలా పాస్ క్రాస్ అయిన తర్వాతే మనకి టైగర్ హిల్ కానీ, ద్రాస్ కానీ, కార్గిల్ కానీ, పాట్లిక్ కానీ ఉన్నాయి. ఓకే. అండ్ పాట్లిక్ దగ్గరే మనకి ఇండస్ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంది. నెక్స్ట్ ఒక డిక్లరేషన్ గురించి మాట్లాడుకుందాం. లాహోర్ డిక్లరేషన్. మీకు ఐడియా ఉంటే మనకి మేలో మే 1998లో ఏం జరిగింది అంటే మనకి ఆపరేషన్ శక్తి. ఏం జరిగింది? ఆపరేషన్ శక్తి. అంటే ఏంటి అంటే మనకి పోఖ్రాన్ టెస్ట్ 2 చేశామన్నమాట. పోఖ్రాన్ టెస్ట్ 1 ఏంటిది? ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అది వేరు. 1998లో ఆపరేషన్ శక్తి పోఖ్రాన్ 2 టెస్ట్ అదనమాట. న్యూక్లియర్ టెస్ట్ ఇది. మనం చేసిన తర్వాత వెంటనే పాకిస్తాన్ వాళ్ళు కూడా చేశారన్నమాట. దీనివల్ల ఏమైంది అంటే ఈ ప్లేస్‌లో న్యూక్లియర్ టెన్షన్స్ లేకుండా ఉండాలి. పీస్‌గా ఉండాలి ఈ రీజియన్ అని చెప్పి మనం సైన్ చేసిన డిక్లరేషనే లాహోర్ డిక్లరేషన్. ఓకే. ఎవరెవరు సైన్ చేసినారు దీన్ని అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మన తరపు నుంచి అండ్ నవాజ్ షరీఫ్ గారు వాళ్ళ తరపు నుంచి పాకిస్తాన్ తరపు నుంచి. ఇద్దరు పీఎంస్ కూడా సైన్ చేసిన లాహోర్ డిక్లరేషన్ అన్నమాట. ఎప్పుడు ఫిబ్రవరి 21, 1999. సో, ఇది సైన్ చేసిన కొన్ని డేస్ కొన్ని మంత్స్‌కే ఏమైంది అంటే ఇక్కడ ఉండే పాకిస్తాన్ సోల్జర్స్ ఆర్ మిలిటెంట్స్ మన జమ్మూ అండ్ కాశ్మీర్, కార్గిల్ డిస్ట్రిక్ట్‌లోకి ఇన్‌ఫిల్ట్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకేనా? సో, అట్లా ఇది వార్‌గా లీడ్ అయిందన్నమాట. ఓకే. దాంతోని ఈ డిక్లరేషన్ అనేది స్పాయిల్ అయింది అని చెప్పొచ్చు. అందుకే మనకి లాహోర్ డిక్లరేషన్ అనేది కూడా దీంట్లో పెట్టడం జరిగింది. దీనికి ముందు జరిగిన సిట్యుయేషన్ అన్నమాట లాహోర్ డిక్లరేషన్. ఎందుకు? అప్పుడే మనం న్యూక్లియర్ టెస్ట్‌లు చేయడం చేసాము. మనం గాని, పాకిస్తాన్ గాని న్యూక్లియర్ టెన్షన్స్ లేకుండా ఈ రీజియన్‌లో పీస్ అనేది ఉండాలని తీసుకొచ్చిందే లాహోర్ డిక్లరేషన్ 1999. దాన్ని వయలేట్ చేస్తూ పాకిస్తాన్ సోల్జర్స్ మన కార్గిల్‌లోకి ఇన్‌ఫిల్ట్రేట్ అయ్యారు. ఫర్దర్‌గా ఇక్కడ మనకి కార్గిల్ వార్‌లో ఏం జరిగింది అంటే, మిలిటరీ తరపు నుంచి ఆపరేషన్ విజయ్ అయింది. ఎయిర్ ఫోర్స్ తరపు నుంచి ఆపరేషన్ సఫేద్ సాగర్ అయింది. నేవీ తరపు నుంచి ఆపరేషన్ తల్వార్ అయిందన్నమాట. ఓకేనా? ఈ 3 డిఫరెంట్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు కూడా కోఆపరేటివ్‌గా దీన్ని చేసుకోవడం జరిగింది. అందుకే కార్గిల్ వార్ మనకి సక్సెస్ అయిందన్నమాట. నెక్స్ట్ కార్గిల్ రివ్యూ కమిటీ. దీని తర్వాత కార్గిల్ రివ్యూ కమిటీ ఏంటి అంటే, సుబ్రహ్మణ్యం గారిని ఏశారు చైర్‌పర్సన్‌గా. ఆయన కొన్ని రిఫార్మ్స్ అనేవి సజెస్ట్ చేసినారనమాట. ఏంటి అంటే సీడీఎస్ ప్రెజెంట్‌గా మనకుంది గదా! చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని. దాన్ని పెట్టాలి అని చెప్పినారు. సో, కార్గిల్ రివ్యూ కమిటీ ఎవరు చైర్‌పర్సన్? సుబ్రహ్మణ్యం. దాంట్లో ఏమేమి రిఫార్మ్స్ ఇచ్చినారు అంటే సీడీఎస్ ఇచ్చినారు ఫస్ట్. తర్వాత ట్రై సర్వీస్ థియేటర్ కమాండ్స్ ఇవి కూడా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. తర్వాత యూఏవీస్ ఫర్ సర్వేలెన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఫర్ సర్వేలెన్స్ ఇది కూడా మనకి ప్రెజెంట్‌గా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లోవరింగ్ ద ఏజ్ ఆఫ్ కమాండింగ్ ఆఫీసర్స్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని రిఫార్మ్స్ కూడా మనం ప్రెజెంట్‌గా ఫాలో అవుతున్నాము. కార్గిల్ రివ్యూ కమిటీ ఎవరిచ్చినారు? సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ దీంట్లో మనం ఒక లాస్ట్ క్వెషన్ చూడండి. ఏంటి అంటే కార్గిల్ వార్ మెమోరియల్ అట్ ద్రాస్ వాస్ కన్‌స్ట్రక్టెడ్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద వార్ ఇన్ 2000. అవును. ఇది కరెక్ట్. నెక్స్ట్
కార్గిల్ వార్ వాస్ కంక్లూడెడ్ విత్ లాహోర్ డిక్లరేషన్ అంటున్నాడు. కాదు, దీన్ని ప్రొహిబిట్ చేస్తూనే వాళ్ళు మనకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు. మనం ఇందాకే చూసాం. సో ఇది తప్పనమాట. ఓన్లీ వన్ ఈస్ రైట్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఈ రోజు కరెంట్ అఫైర్ సెషన్ క్లియర్ అయింది అనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీని నోట్స్ కావాలంటే కింద నేను లింక్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ కి. దాంట్లో మీకు